హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు షాన్విస్ వ్లాగ్స్. ఈరోజు మనం బటర్ పన్నీర్ మసాలాని ఎలా తయారు చేయాలో, ఆ విధానం ఏంటో, సేమ్ రెస్టారెంట్ స్టైల్‌లో ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఈ వీడియో కంప్లీట్‌గా చూసిన తర్వాత, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరి ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి దాని మీద పాన్ ఉంచి 3 ఇలాచీలని, 3 లవంగాలని, కొంచెం దాల్చిన చెక్కని, ఒక బిర్యానీ ఆకుని, 2 పచ్చిమిర్చిని, ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్‌ని, 2 టమాటోస్‌ని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్‌ని, కొన్ని గసగసాలని యాడ్ చేసుకొని, చివర్లో కొంచెం మిరియాలను కానీ యాడ్ చేసుకోండి. ఇలా ఒకసారి కలిపి దీనిపై మూతనుంచి 10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో అలాగే వదిలేయండి. 10 మినిట్స్ తర్వాత మూతను ఓపెన్ చేసి మళ్ళీ ఇలా కలిపి దానిపై మూతనుంచి మళ్ళీ ఒక 5 మినిట్స్ అలాగే వదిలేయండి. చూడండి, టమాటోలు అయితే మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు మొత్తం ఇది చల్లగా అయ్యేదాకా వదిలేసి దీన్ని ఒక మిక్సీ జార్‌లోకి షిఫ్ట్ చేసుకొని కొంచెం కొత్తిమీరని, కొంచెం కరివేపాకుని, కొంచెం జీడిపప్పుని యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత పన్నీర్ క్యూబ్‌ని ఇలా తీసుకొని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ ఉంచి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని లైట్‌గా కలర్ చేంజ్ అయ్యేదాకా లో ఫ్లేమ్‌లో వేయించుకుందాం. ఇలా కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకుంటే చాలు. ఇలా వేయించుకున్న పన్నీర్‌ని వేరే ప్లేట్‌లోకి షిఫ్ట్ చేసుకుందాం. తర్వాత అదే ప్యాన్‌లో బటర్‌ని యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని వేసి హీట్ చేయండి. బటర్ మొత్తం కరిగిపోయి హీట్ అయిన తర్వాత దీనిలోకి మనం మెత్తగా పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్‌ని యాడ్ చేసుకుందాం. ఇలా ఈ పేస్ట్‌ని యాడ్ చేసుకున్న తర్వాత మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా కావాలో దానికి సరిపోయేంత వాటర్‌ని యాడ్ చేసుకుందాం. ఇలా వాటర్‌ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత గ్రేవీకి సరిపోయేంత సాల్ట్‌ని, 2 టేబుల్ స్పూన్ల కారంని, ఒక స్పూన్ పసుపుని, కొంచెం ధనియా పౌడర్‌ని, 2 టేబుల్ స్పూన్ల గరం మసాలాని ఇలా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలపండి. ఇలా నేను చెప్పినట్లు చేస్తే సేమ్ రెస్టారెంట్ స్టైల్‌లో బటర్ పన్నీర్ మసాలాని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం వేయించి పక్కనుంచుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పన్నీర్ ముక్కలు గ్రేవీలో కలిసేదాకా బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపై మూత నుంచి లో ఫ్లేమ్‌లో ఒక 10 మినిట్స్ అలాగే వదిలేయండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి, ఆయిల్ పైకి తేలింది.
ఒకసారి పన్నీర్‌ని కర్రీలో యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కువసార్లు కలపకండి. ఎందుకంటే పన్నీర్ విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ. చివర్లో కొంచెం కసూరి మేతి పౌడర్‌ని, కొంచెం ఫ్రెష్ క్రీమ్‌ని ఇలా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలపండి. ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పెరుగులో మీగడనైనా వేసుకోవచ్చు. అంతే, ఎంతో రుచికరమైన పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.